వచ్చేసింది మీ కరిష్మా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కాలీఫ్లవర్ మటర్ కర్రీ చేస్తున్నాము. ముందుగా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. నేను ఇప్పుడు కుండలో వండుతున్నాను. ఓకేనా, స్టవ్ వెలిగించి కుండ పెట్టేసాను. ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనా, ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. కుండలో కర్రీ చాలా మంచిదండి, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఎవరు తినట్లేదు కదా, కానీ మా ఇంట్లో మాత్రం మేము కుండలో వండిన రైసే తింటాము, కుండలో వండుకున్న కర్రీసే తింటాము. చాలా హెల్త్కి మంచిది. పూర్వం ఇలాగే వండుకొని తినేవాళ్ళంట, అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటారండి వాళ్ళు. మనం అలా ఉండం కదా, అందుకనే మనం కూడా హెల్త్కి పెంచుకుందామని మనం కూడా ఇలా తిందాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా, ఆనియన్స్ వేస్తాం కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇందులోనే మనం ఏం చేస్తున్నామంటే నేను ఉల్లికాళ్ళు తెచ్చానండి. ఉల్లికాళ్ళు కూడా ఇప్పుడు సీజను, ఉల్లికాళ్ళు కూడా మంచిది. ఓకేనా, ఈ ఉల్లికాళ్ళు వేసుకుందాం. మటర్ కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఓకేనా, ఇవన్నీ బాగా వేగాలి. మీకు చెప్తా ఉంటాను కదా, ఆనియన్స్ బాగా త్వరగా మగ్గిపోవాలంటే చిటికెడు సాల్ట్ వేసుకుందాం. వేసుకుంటే అది బాగా మగ్గిపోతుంది, త్వరగా కర్రీ కూడా ఫినిష్ అవుతుంది. కొంచెం వేగాలి, సిమ్లో పెట్టేసుకుందాం. హై స్పీడ్ పెట్టేసుకుంటే మంట మాడిపోతుంది, అందుకని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయి, వేగి ఒక చిన్న టమాటా వేసాను నేను. ఇది కూడా బాగా ఆనియన్స్ వేగినాయి, మూత చూసి చూద్దాం. చూసారుగా బాగా వేగిపోయినాయి, మగ్గిపోయినాయి కదా. దీంట్లోనే మనం కాలీఫ్లవర్ వేసుకుందాం. కడిగి పెట్టేసుకున్న కాలీఫ్లవర్ వేసేసుకుందాం. ఇది బాగా కలిపేసుకొని, ఓకేనా, ఇది బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాం. బాగా ఇది కొంచెం వేగాలి, పచ్చివాసన పోయేదాకా. కాలీఫ్లవర్ వేసాం కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఇవి బాగా మగ్గిపోయినాయి కదా. దీంట్లోనే మనం చిటికెడు పసుపు, కారం, మా ఇంట్లో కారం సాల్ట్ రెండు తక్కువే తింటాము కాబట్టి మేము కొంచెం వేసుకున్నాం. ఇందాక ఆనియన్స్ అవి వేగినప్పుడు వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నా సాల్ట్. గరం మసాలా, ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అది వీడియోలో స్కిప్ అయింది, సారీ. ఓకేనా, ఇది బాగా కలిపేసుకుందాం. ఇట్లా అన్నీ వేస్తాం కదా, మసాలా, ఉప్పు, కారం అన్నీని. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఓకేనా, ఇది బాగా మగ్గుతుంది కదా, మూత పెట్టేసుకుందాం. వేసాం కదా, మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారా, ఉడుకుతుంది కదా. దీంట్లోనే ఫ్లేవర్ కోసం కరివేపాకు వేస్తున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మూత తీయగానే కర్రీ మాత్రం సూపర్గా స్మెల్ వస్తుంది. దీనికి నేను ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. ఆహా ఏమి రుచి తిన్నరా మై మరిచి అనే సాంగ్ గుర్తొస్తుంది. మీకు ఏ సాంగ్ గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా, ఇది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, మూత పెడదాం. అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి బౌల్లో తీసేసుకుందాం. చూసారా, కర్రీ అంతా సూపర్గా ఉంది. కర్రీ ఫినిష్ అయిపోయింది, కాలీఫ్లవర్ మటర్ కర్రీ ఫినిష్ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుందాం గార్నిష్ కోసం. ఈ కొత్తిమీర కూడా మా ఇంట్లో ఇది ధనియాలు వేసి పెంచినది. చూసారా, చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర మన ఇంట్లో పెంచుకుంటే. ఓకేనా, ఇది మూత పెట్టేసుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ మీ కరిష్మా వచ్చేస్తుంది. బాయ్ బాయ్.
ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మీ ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలియాలంటే మీరు కామెంట్లో ఏ ఊరో చెప్పండి గాయస్. బాయ్. మళ్ళీ వస్తుంది నెక్స్ట్ వీడియోతో. బాయ్ బాయ్.